ఎపిసోడ్ 8. సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి జాంబీలాగా మారినా కూడా నార్మల్ మనిషిలాగే ఉంటుంది. ఇక తను స్కూల్ బయటికి వచ్చి జాంబీస్ని చూస్తూ ఉంటుంది. అక్కడే తనని బాధ పెట్టిన వాళ్ళు అందరినీ చూస్తూ ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరిని. మళ్ళీ స్కూల్ లోపలికి వెళ్ళి స్టాఫ్ రూమ్లో ఉన్న పేపర్స్కి అగ్గి పెడుతుంది. ఇక జునామ్ వస్తాడు స్టూడెంట్స్ని జాంబీలాగా చేంజ్ చేయటానికి. అప్పుడు నమ్రా సేవ్ చేస్తుంది, ఎందుకంటే తను హాఫ్ జాంబీ అయిపోతుందిగా, ఫుల్ స్ట్రెంగ్త్ వస్తుంది తనకి. ఇక అగ్గి పెట్టడం వల్ల అలారం మోగి ఎమర్జెన్సీగా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక స్టూడెంట్స్ అందరూ కలిసి టెర్రస్ పైకి వెళ్ళి లాక్ చేస్తారు. ఇక అక్కడ హెలికాప్టర్ కూడా వెళ్ళిపోతుంది. ఇక జునాన్ వస్తాడు డోర్ విరగొట్టడానికి, కానీ వాడి వల్ల కాదు. ఇక వెళ్ళిపోయాడు అని నమ్రా చెప్తుంది ఫ్రెండ్స్ అందరికీ. ఇక టైటిల్ పడుతుంది. నెక్స్ట్ సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి బయటికి వచ్చి బైసికిల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఇక టెర్రస్ పై ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక స్పోర్ట్స్ రూమ్లో కూడా సేమ్ టెర్రస్కి వెళ్ళాలి అని మాట్లాడుకుంటారు. ఇక టెర్రస్పై స్టూడెంట్స్ అందరూ కలిసి SOS అని పెద్దగా రాస్తారు. ఇక ఆంజో ఫాదర్ స్కూల్ వెళ్ళటానికి గన్ తీసుకొని స్కూల్కి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక సైన్స్ ప్రొఫెసర్ రికార్డ్ చేస్తూ ఉంటాడు, అది మనకి చూపిస్తారు. టెంపరేచర్ పెరిగింది, ఇక వైట్ బ్లడ్ సెల్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. అది వైరస్ని తీసుకొని కొత్త వైరస్ని సృష్టించింది అని అంటాడు. ఇక పోలీస్ అతను లైవ్ చేసిన అతన్ని సేవ్ చేస్తాడు. ఇక వాడిని తిట్టుకుంటాడు, నువ్వు లైవ్ సబ్స్క్రైబర్స్ కోసం వచ్చావు, ప్రాణం అంటే అంత కామెడీగా ఉంది అని తిడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు జాంబీస్ని డైవర్ట్ చేస్తారు, కానీ అవి వెళ్ళవు. ఇక పోలీస్తో వచ్చిన వాచ్మెన్ వస్తాడు. ఇక వ్యాన్పై వెళ్ళిపోతారు. ఇక స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఈవినింగ్ అయింది కదా అని అగ్గి పెట్టాలి అని ట్రై చేస్తారు, కానీ నమ్రా దగ్గర ఉన్న లైటర్ ఇస్తుంది వాళ్ళకి. ఇక పోలీస్ వాళ్ళు వ్యాన్లో వెళ్తూ ఉంటే బైసికిల్తో వస్తూ ఉన్న అమ్మాయిని యాక్సిడెంట్ చేస్తారు, కానీ తను బ్రతికే ఉంటుంది. పోలీస్ వాళ్ళు వస్తారు అక్కడికి. ఇక స్పోర్ట్స్ రూమ్లో బాణాలు వేయటం నేర్పిస్తూ ఉంటుంది ఒక స్టూడెంట్కి. తన డ్రీమ్ యారోస్ వేయటం అని చెప్తూ ఉంటుంది. ఇక టెర్రస్పై స్టూడెంట్స్ అగ్గిపెట్టి వాళ్ళ ఫ్రెండ్కి సాంగ్ పాడు అని చెప్తారు. ఇక తను పాట పాడతాడు, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా పాట పాడుతూ ఉంటారు. ఇక వాష్రూమ్లో ఉన్న జునామ్ సడన్గా లేచి నేను టెర్రస్ పైకి వెళ్ళాలి అని అంటూ బయటికి వస్తాడు. ఇక ఫుడ్ రూమ్లో నుంచి నొయాన్ బయటికి వచ్చి స్టూడెంట్స్ చేసిన వీడియో రికార్డ్స్ చూస్తూ ఉంటుంది. అది చూసి నొయాన్ ఫుడ్ ప్యాక్ చేస్తుంది వాళ్ళకి ఇవ్వటానికి. ఇక అప్పుడే చాంగ్షాన్ చెప్పింది ప్లే అవుతుంది, అది విని చాలా బాధపడుతుంది. ఇక తనకి జియాగ్సు చాంగ్సాన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు అదే రూమ్లో. బాధపడుతుంది తను. ఇక స్టూడెంట్స్ టెర్రస్పై ముచ్చట్లేస్తూ ఉంటారు. ఆంజో అంటుంది నమ్రాతో, నువ్వు ఎప్పటి నుంచి సిగరెట్ అలవాటు చేసుకున్నావు అని. నమ్రా అంటుంది 8th క్లాస్ నుంచి, ఎందుకంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నొయాన్ని సేవ్ చేసిన మిస్ పాక్ గుర్తు వస్తుంది తనకి. ఇక మిస్ పాక్ని జాంబీస్ కరుస్తాయి. జాంబీలా మారిపోతూ ఉంటుంది మెల్లగా. మారేటప్పుడు మిస్ పాక్ చెప్తుంది నొయాన్కి, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి సహాయం చేయి, నీ తప్పు ఏమీ లేదు నియాన్, నువ్వు బ్రతికే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అది తనకి గుర్తు వస్తుంది. మళ్ళీ లేచి ఫుడ్ మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక టెర్రస్పై స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నొయాన్ బయటికి వస్తుంది. ఇక అక్కడ జునామ్ ఉంటాడు. ఇక తనని కొరికేస్తాడు, తను కూడా జాంబీలాగా మారిపోతుంది. ఇక టెర్రస్పై చాంగ్షాన్ని అడుగుతారు, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని. అప్పుడు ఆంజో అని చెప్తాడు. ఇక తను లేచి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు షుయాక్ చెప్తాడు, వెళ్ళు చాంగ్షాన్ అని. ఇక చాంగ్షాన్ ఆంజో దగ్గరికి వెళ్ళి, ఐఆమ్ సారీ, నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు, నిజం చెప్తే మనసు తేలికగా అయింది. ఇక జునామ్ వస్తూ ఉంటాడు టెర్రస్ పైకి.
తర్వాత ఆంజోని చూపిస్తారు. సింగిల్గా ఉండాలి అనుకుంటుంది, వెళ్ళిపో అని చెప్తుంది చాంగ్షాన్కి. ఇక తను ఏం చేస్తుందంటే ఏడుస్తూ అలానే కూర్చొని ఉంటుంది అక్కడ. చాంగ్షాన్ ఇంకో సైడు నిల్చొని ఉంటాడు. ఇక జునామ్ వస్తాడు. చాంగ్షాన్ కన్ను తీయాలి అని ట్రై చేస్తాడు.